క్లారిటీ ఉంటుంది బ్రేక్అవుట్ స్టాక్స్ని ఎర్లీ స్టైల్లోనే పట్టుకోవాలి అని. కానీ ఎగ్జాక్ట్గా ఆ ప్రాసెస్లో చాలా మిస్టేక్స్ చేస్తున్నారు. సో ఆ బ్రేక్అవుట్ స్టాక్స్ని కరెక్ట్ టైంలో ఎంటర్, కరెక్ట్ టైంలో ఎగ్జిట్ అవ్వలేకపోతున్నారు. సో దానికోసం ఈరోజు నేను ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియో తర్వాత మీ అంతకు మీరే క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవాలి ఈ బ్రేక్అవుట్ స్టాక్స్ ఏ టైంలో ఎంటర్ అవ్వాలి, ఏ టైంలో ఎగ్జిట్ అవ్వాలని ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఈ వీడియోలో నేను ఒక 10 ప్రిన్సిపల్స్ ఇస్తాను. ఆ 10 ప్రిన్సిపల్స్ కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తే బ్రేక్అవుట్ స్టాక్స్ అందరికంటే ఎర్లీ స్టైల్లో మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ముందుగా బ్రేక్అవుట్ అంటే ఏంటి, లాంగ్ టర్మ్ కన్సల్టేషన్ ఉండేసేసి ఒకేసారి ఒక పెద్ద బ్రేక్అవుట్ ఫర్ సపోజ్ ఇక్కడ చూసినారంటే 100 రూపీస్ నుంచి 120 రేంజ్లోనే ఆల్మోస్ట్ 6 months వరకు తిరుగుతుంది. సో ఆల్మోస్ట్ 6 months తర్వాత ఒకటేసారి రైజ్ అయిపోయింది. ఎగ్జాక్ట్గా దీన్ని మనం ఈ బ్రేక్అవుట్ స్టాక్స్ నుంచి మల్టీ బ్యాగర్ స్టాక్స్ పుడతాయి. సింపుల్గా చెప్పాలంటే ఒక మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఏర్పడాలంటే ఫస్ట్ బ్రేక్అవుట్ అవ్వాలి. సో ఆ బ్రేక్అవుట్ అనేది మెయిన్ పిల్లర్ లాగా, ఫౌండేషన్ లాగా మనం అర్థం చేసుకోవచ్చు. సో మనందరికీ తెలుసు బ్రేక్అవుట్ స్టాక్స్ని ఐడెంటిఫై చేసే ప్రాసెస్లో మనం చాలా మిస్టేక్స్ చేస్తుంటాం. ఆ వీడియోస్ దాని గురించి ఈరోజు డిస్కస్ చేస్తాం. సింపుల్ ఫస్ట్ దీనికి ఒక సింపుల్ అనాలజీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం అండి. మన ఇంటి దగ్గర ఒక ల్యాండ్ ఉంది, అది 10 years వరకు అక్కడ ఏరియాలో ఏం ఇంప్రూవ్మెంట్ లేదు, ఏమీ గ్రోత్ లేదు. సో ల్యాండ్ వాల్యూ సేమ్ అక్కడక్కడే ఉంది. సో అదే ఇప్పుడు సడన్గా గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక ఎయిర్పోర్ట్ వస్తుందని అనౌన్స్మెంట్ వచ్చింది అనుకో, డిమాండ్ ఏమవుతుంది, సడన్గా రైజ్ అవుతుంది అండ్ ఆ కాస్ట్ కూడా ఆల్మోస్ట్ డబుల్ త్రిబుల్ అయిపోతుంది ఆ ఏరియాలో. సో ఇక్కడ మనకి ఫండమెంటల్ ట్రిగ్గర్ ఏం జరిగింది, అక్కడ ఎయిర్పోర్ట్ రావడం. సో దాని ప్రకారం డిమాండ్ అనేది పెరిగిపోయింది, ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. సో మనం ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది, ఏదైనా స్టాక్ బ్రేక్అవుట్ అవ్వడానికి ఫండమెంటల్ ట్రిగ్గర్ ఏం జరిగింది అనే పాయింట్ ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. అది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసినామంటే అది బ్రేక్అవుట్ లా కన్సిడర్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనం 5 times 10 times 15 times సాలరీ కూడా మనం కొన్నిసార్లు మనం ఎర్లీ స్టేజ్లోనే మనం పట్టుకోవచ్చు. సో ఆ ప్రాసెస్లో మన హ్యూమన్ సైకాలజీ ప్రకారంగా చూసుకుంటే 5 types ఆఫ్ సైకాలజీస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి అక్యుములేషన్ ఫేస్. సో అక్కడ ఆ ఏరియాలో ఎయిర్పోర్ట్ వస్తుందని మనకి ఎవరికి తెలియదు, కానీ అక్కడ ఏరియా ల్యాండ్ బేస్ చేసుకునేసి అక్కడ ఉండే మొమెంటం బేస్ చేసుకునేసి అక్కడ ఉండే బిల్డర్స్ కానీ అక్కడ ఉండే గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ క్లియర్గా యాంటిసిపేట్ చేస్తారు ఫ్యూచర్లో ఇక్కడ ఎయిర్పోర్ట్ రావచ్చేమో అని. సో ఆ టైంలో వాళ్ళు ఎవరు మాట్లాడిన టైంలోనే వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎగ్జాక్ట్ సేమ్ మన స్టాక్ మార్కెట్లో కూడా ఎగ్జాక్ట్ సేమ్ ఇదే జరుగుతుంది. సో ఎప్పుడైతే మనకి బజ్ ఉండదు, ఆ స్టాక్లో ఎటువంటి మూమెంట్ ఉండదు, ఆ టైంలో ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్ స్లోగా ఎంటర్ అయిపోతారు. అదే మనం ఫస్ట్ సిగ్నల్గా కన్సిడర్ చేసుకోవచ్చు. సెకండ్ పాయింట్ ఏంటంటే మనకి ఆర్డర్ కన్ఫర్మేషన్ అయిపోతుంది. సో ఆర్డర్ కన్ఫర్మేషన్ అనేది ఒక మైల్ స్టోన్. ఎప్పుడైతే అది రీచ్ అయిపోతుంది దాని తర్వాత మనకి డిమాండ్ పెరిగిపోతుంది, వాల్యూమ్ పెరిగిపోతుంది, బ్రేక్స్ అనేది రేంజ్ అవుతుంది, అక్కడి నుంచి మనకి స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ మన రిటైల్ ఇన్వెస్టర్స్ అంతా మనకి న్యూస్ అంతా వచ్చేసింది, టెలిగ్రామ్స్ అంతా స్ప్రెడ్ అయిపోయింది. ఆ టైంలో మనం నిదానంగా చక్కగా ఎంటర్ అయిపోతాం ఫోమో స్టైల్లో. సో ఆ ఫోమో స్టైల్ ఎంటర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఫేజ్. సో ఈ ఏరియాలో మనకి కన్సల్టేషన్ జరుగుతుంది కానీ మూమెంట్ అయితే ఉండదు. సో అక్కడే తిరుగుతుంటుంది. నెక్స్ట్ దాని తర్వాత మనం డౌన్ టైం చూస్తాం. సో మనం మోసపోతాం. సో ఇదే రిటైల్ ఇన్వెస్టర్స్కి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి డిఫరెన్స్. ఇదే డిఫరెన్స్తోనే వాళ్ళు ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అయితే బై చేయడం జరుగుతుంది, ప్రాఫిట్ పొందడం జరుగుతుంది. సో మనం ఏం అర్థం చేసుకోవచ్చు, సో ఫస్ట్ ఫుట్ ప్రింట్ మనం ఏమైనా కన్సిడర్ చేసుకోవచ్చు, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఫుట్ ప్రింట్ అండర్స్టాండ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ 2 ways. ఒకటి మనమైన స్టాక్ని డీప్గా ఐడెంటిఫై చేయడం ఒకటి అప్రోచ్. సెకండ్ వచ్చేసి ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా బై చేసినారో సో ఆ బయింగ్ ప్రకారంగా మనం రీసెర్చ్ చేయడం అనేది సెకండ్ అప్రోచ్. సో ఇప్పుడు చెప్పే ఈ 10 signals చాలా చాలా ఇంపార్టెంట్ మన స్టాక్ మార్కెట్ జర్నీలో. ఫస్ట్ ఏంటంటే మనకి ప్రైస్ అనేది మినిమం 6 months కానీ 1 year కానీ 2 years కానీ ఎంత లాంగ్ కన్సల్టేషన్ ఉందంటే అంత బ్రేక్అవుట్ మన ఫ్యూచర్లో యాంటిసిపేట్ చేసుకోవచ్చు, అంత స్ట్రాంగ్ మూమెంటంతో అప్ ట్రెండ్ వస్తుందని అర్థం చేసుకోవచ్చు. సో ఫస్ట్ పాయింట్ అనేది లాంగ్ కన్సల్టేషన్ ఈజ్ ఆల్వేస్ బెటర్. సో ఫస్ట్ ప్రైస్ కన్సల్టేషన్ అనేది చాలా లాంగ్ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి వాల్యూమ్. సో వాల్యూమ్స్ అనేది సడన్గా రైజ్ అయినాయా లేకపోతే సేమ్ అక్కడే ఉన్నాయా, ఒకవేళ వాల్యూమ్స్ రైజ్ అయినాయి అని చెప్తే అది ఫస్ట్ సిగ్నల్ లాగా కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే వాల్యూమ్ 2 times to 5 times వాల్యూమ్ రైజ్ అనేది జరుగుతుందో సో మనం ఫస్ట్ సెకండ్ పాయింట్ మనం కన్సిడర్ చేసుకోవచ్చు. థర్డ్ పాయింట్ ఏంటంటే మనకి 52 weeks హై దగ్గర ఉందా లేదా, ఇది ఒక థర్డ్, ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. సో ప్రతి ఒక్క మల్టీ బ్యాగర్ ఎక్కడి నుంచి పుడతాయంటే 52 weeks హై నుంచే పుడతాయి మల్టీ బ్యాగర్ స్టాక్స్ అని. సో మనకి 52 weeks హై అనే బ్రేక్అవుట్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. నెక్స్ట్ ఫోర్త్, మనం ట్రెండ్ చూస్తే మనకి సింపుల్గా అర్థమవుతుంది అది ఆ పైన అప్ ట్రెండ్లో మూవ్ అవుతుందా డౌన్ ట్రెండ్లో మూవ్ అవుతుంది. సో ఇది అప్ ట్రెండ్లో మూవ్ అవుతుంది అనుకో, ఈ విధంగా హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ ఫామ్ చేస్తుంది వెళ్తుంది. సో హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ ఫామ్ చేస్తుందంటే బయర్స్ సెల్లర్ డిమాండ్ కంటే బయర్ డిమాండ్ పెరుగుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. సో స్టాక్ ప్రైస్లో మొమెంటం ఉండబోతుందని క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు 5th ఇంపార్టెంట్ ఫేవరెట్ పాయింట్, ఈ పాయింట్ ఏంటంటే మనకి కొన్ని సందర్భాల్లో స్టాక్ బ్రేక్అవుట్ ఇస్తుంది, కానీ ఆ బ్రేక్అవుట్ అనేది 1 time జరుగుతుంది. కొన్నిసార్లు ఒక 30% 20% మూవ్ అవుతుంది, తర్వాత డౌన్ ట్రెండ్ వచ్చేసింది. సో దానికి కారణం ఏంటంటే మనకి సెక్టార్ రిలేటెడ్ మూమెంటం ఉండదు, స్టాక్ రిలేటెడ్ మూమెంటం ఉంటుంది. సో దీనికి క్లియర్ ఎగ్జాంపుల్ అంటే రీసెంట్ టైంలో డిఫెన్స్ సెక్టార్లో అన్ని మూమెంటం వచ్చింది, బజ్ వచ్చింది, 2 times రిటర్న్స్ వచ్చినాయి. సో ఈ రీసెంట్ టైంలో చూసుకుంటే STL Tech ఆ డేటా సెంటర్ థీమ్, సో డేటా సెంటర్ థీమ్ రైజ్ అవుతుంది. సో దానివల్ల మనకి ఏమవుతుంది, ఈ స్టాక్ కూడా 60 rupees ఉండే స్టాక్ ఇప్పుడు 600 rupees ఉంది, 10 times మల్టిపుల్స్ ట్రేడ్ అయింది. ఎందుకు, సెక్టార్ పుష్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎంత స్ట్రాంగ్గా మూవ్ అవుతుందంటే అంత స్ట్రాంగ్ సెక్టార్ టైల్విన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చి ఎర్నింగ్స్. ఇక్కడ ఎర్నింగ్స్ లో 2 types, ఒకటి ప్రీవియస్ ఎర్నింగ్స్ కానీ నెక్స్ట్ ఎర్నింగ్స్ కానీ. కమింగ్ క్వార్టర్స్ లో మేనేజ్మెంట్ సైడ్ నుంచి గైడెన్స్ ఏమైనా ఉన్నాయా, సో గైడెన్స్ ప్రకారంగా మనకి నెక్స్ట్ క్వార్టర్ ఎర్నింగ్స్ ఎలా ఉండబోతున్నాయి అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. సో మన మేనేజ్మెంట్ గైడెన్స్ అనేది బుల్లిష్గా ఇచ్చినారు, సో నెక్స్ట్ క్వార్టర్ మనకి బుల్లిష్ సిగ్నల్స్ ఉండబోతున్నాయి అని క్లారిటీ వచ్చింది అనుకో, అప్పుడు రీసెర్చ్ చేయడం అయితే మనం స్టార్ట్ చేసుకోవచ్చు. సో 6th ఇంపార్టెంట్ పాయింట్ మేనేజ్మెంట్ సైడ్ గైడెన్స్ ఎలా ఉంది. సో స్ట్రాంగ్ గ్రోత్
ఎర్నింగ్ గ్రోత్ స్ట్రాంగ్గా గైడెన్స్ ఇస్తున్నారా లేదా. సో ఒకవేళ స్ట్రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారంటే మనం టిక్ మార్క్ వేసుకోవచ్చు. నెక్స్ట్ సో ఈ 7th టిక్ మార్క్ ఏంటంటే మనకి ఫస్ట్ మనం ఏ కంపెనీ అయినా రీసెర్చ్ చేసే కంటే ముందు మన ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ రీసెర్చ్ చేస్తారు. సో ఆల్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ రీసెర్చ్ చేసినప్పుడు స్లోగా అక్యుములేట్ చేస్తున్నారంటే ఒక మంచి ఎంట్రీ లాగా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఫ్యూచర్లో బ్రేక్అవుట్ కూడా యాంటిసిపేట్ చేసుకోవచ్చు. సో 8th పాయింట్ చూసుకుంటే పర్సెంటేజ్. సో మనం చూస్తాం, మనం రోజు ఇంట్రాడే ఉంటుంది, తర్వాత డెలివరీ ఉంటుంది. మనకి డెలివరీ వాల్యూమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వాల్యూమ్స్ రైజ్ అవుతాయి, 5 times 10 times రైజ్ అవుతాయి, కానీ అది లాంగ్ టర్మ్ వాల్యూమ్స్ కాదు, షార్ట్ టర్మ్ వాల్యూమ్స్ ఉంటాయి. సో మనం లాంగ్ టర్మ్ వాల్యూమ్స్ని కన్సిడర్ చేయాలి. సో లాంగ్ టర్మ్ వాల్యూమ్స్ గురించి మనకి ఎన్ఎస్సీలో మనకు దొరుకుతుంది డెలివరీ పరంగా ఎంత పర్సెంటేజ్ పెరిగిందని చెప్పి. సో డెలివరీ పర్సెంటేజ్ ఏంటంటే ఫస్ట్ సిగ్నల్లా కన్సిడర్ చేసుకోవచ్చు. సో రిలేటివ్ స్ట్రెంత్ 9th పాయింట్ అనేది ఆ స్టాక్ అనేది మినిమం 10 days నుంచి నిఫ్టీ కంటే అవుట్ పర్ఫామ్ చేయాలి. నిఫ్టీ 1% పెరిగిందనుకో ఆ స్టాక్ 1.5%, 2% మినిమం పెరగాలి, నిఫ్టీ కంటే కింద పడకూడదు. అది 9th ట్రిగ్గర్ పాయింట్. ఇప్పుడు 10th ట్రిగ్గర్ పాయింట్ అంటే ఇది నా ఫేవరెట్. ఇక్కడ మనకి 3 types ఆఫ్ చార్ట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్. ఇది ఫేమస్ ప్యాటర్న్. సో ఎప్పుడైతే కప్ హ్యాండిల్ లాగా కనిపిస్తుందో ఆ స్టాక్ మల్టిపుల్ టైమ్స్ బ్రేక్అవుట్ ఇవ్వడానికి క్లియర్గా ఆస్కారాలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్. ఈ ఎప్పుడైతే ఈ చార్ట్ కనిపిస్తుందో మనకి అప్ ట్రెండ్ యాంటిసిపేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఫ్లాట్ బేస్. ఎప్పుడైతే ఈ ఫ్లాట్ బేస్ రైజ్ అవుతుందో మనం ఫ్యూచర్లో మనం స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అయితే యాంటిసిపేట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ 10 సిగ్నల్స్ ఒక రాంబాణం లాగా మనం ఏ స్టాక్ అయినా బ్రేక్అవుట్ స్టాక్ మనం ఐడెంటిఫై చేస్తామంటే ఈ 10 పాయింట్స్ అనేవి ఖచ్చితంగా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సో మనం బ్రేక్అవుట్ స్టాక్స్ ఐడెంటిఫై చేసే ప్రాసెస్లో మనం మల్టిపుల్ మిస్టేక్స్ చేస్తుంటాం. సో ఒక్కొక్క మిస్టేక్స్ గురించి ఇప్పుడు డీప్గా డిస్కస్ చేసుకుందాం. సో మనం చూస్తుంటాం కొన్ని సందర్భాలు కంటిన్యూస్గా అప్పర్ సర్కిల్ కొట్టు వెళ్ళిపోతుంది. సో అట్లాంటి స్టాక్స్ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కంప్లీట్గా స్ట్రాంగ్గా సీట్ బెల్ట్ వేసుకొని ఉండాలి. అంటే మనకి కంప్లీట్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ మినిమం 2% అనేది మినిమం మెయింటైన్ చేసుకోవాలి అట్లాంటి స్టాక్స్లో. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ లోయర్ సర్కిల్స్లో కొట్టే ఆస్కారాలు కూడా కనిపిస్తున్నాయి. అండ్ వాల్యూమ్స్ అనేది మనం ప్రైస్ చూసినా చూడిపోయినా పర్లేదు, కానీ వాల్యూమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో సెకండ్ పాయింట్ అనేది వాల్యూమ్. అండ్ థర్డ్ వచ్చేసి ర్యాలీస్ తర్వాత మనం ఎంటర్ అవ్వకూడదు. సో ర్యాలీ కంటే ముందే ఎంటర్ అవ్వాలి. ఒకవేళ ఇన్కేస్ ర్యాలీ వచ్చిందనుకో నెక్స్ట్ స్టాక్ వెళ్ళడం మంచిది. ఫండమెంటల్స్ అనేది స్ట్రాంగెస్ట్ పాయింట్. సో ఫండమెంటల్స్ స్ట్రాంగ్ ఉన్నాయనుకో మనం ఫ్రీగా హ్యాపీగా ఉండొచ్చు. లేకపోతే మనం ఫండమెంటల్స్ చూసుకోకుండా టెక్నికల్స్ చూసుకొని ఇన్వెస్ట్ చేస్తే మనం హ్యాపీగా ఉండలేము. వోల్టాలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, మనం కన్విక్షన్ బిల్డ్ అవ్వదు. సో మనకి రూమర్స్ ఏదైనా ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు బ్రేక్అవుట్ ఇస్తుందని రూమర్స్ చాలా వస్తాయి. సో అలాంటి రూమర్స్ అన్ని నెగిటివ్గా మనం థింక్ చేసేసి ఒక మంచి బేస్తో మనం ఒక మంచి కండిషన్తో యాడ్ అవ్వడం బెటర్. స్టాప్ లాస్ మినిమం ఏ స్టాక్ అయినా మినిమం 2% స్టాప్ లాస్ మినిమం మెయింటైన్ చేసుకునేసి ఇన్వెస్ట్ చేయడం అయితే బెటర్. సో ఇప్పుడు ఏ స్టాక్ ఇప్పుడు మన పోర్ట్ఫోలియో అనేది డైవర్సిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మల్టిపుల్ స్టాక్స్ లో పొజిషన్ ఇచ్చుకోవడం చాలా బెటర్, ఉత్తమమైన. సో ఇప్పుడు స్కోరింగ్ పరంగా చూసుకుంటే వాల్యూమ్ స్కోర్ అనేది మినిమం 20% ఉండాలి. అండ్ ఎర్నింగ్స్ గ్రోత్ ఫ్యూచర్ కమెంటరీ అనే దాని గురించి 20% ఉండాలి. ఇన్స్టిట్యూషన్ బయింగ్ మినిమం 20 పాయింట్స్ వేసుకోవాలి. అండ్ రిలేటివ్ స్ట్రెంత్ నిఫ్టీ కంటే యావరేజ్ అవుట్ పర్ఫామ్ చేస్తుందా లేదా, సెక్టార్ స్టైల్ 15. అండ్ బేస్ ఫార్మేషన్ చూసినా బేస్ ఫార్మేషన్ ఓన్లీ 10 పాయింట్స్. సో ఇవి మేజర్ ట్రిగ్గర్ పాయింట్స్, టెక్నికల్స్ కాదు. సో ఈ ఫండమెంటల్ బేస్ చేసుకుని టెక్నికల్ డిపెండెంట్ ఉంది. సో బేస్ ఫార్మేషన్ అనేది 10 పాయింట్స్. ఓవరాల్గా మనకి 100లో 80 పాయింట్స్ మనకు వచ్చిన క్లారిటీ ఉందనుకో మనం ఫ్యూచర్లో మనం రీసెర్చ్ చేయడానికి బెటర్, ఇన్వెస్ట్ చేయడానికి కూడా బెటర్. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి చెక్ లిస్ట్. సో ఇప్పుడు లాంగ్ కన్సల్టేషన్ ఉంది. సో లాంగ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. అండ్ స్ట్రాంగ్ ఎర్నింగ్స్ గ్రోత్ ఫ్యూచర్లో ఉండబోతున్నాయని చెప్తున్నారా ఇంకా ఇన్స్టిట్యూషనల్ సైడ్ నుంచి. అండ్ సెక్టార్ రిలేటెడ్ టైల్మెంట్స్ ఉన్నాయి. అండ్ ఇన్స్టిట్యూషన్ బయింగ్ ఉంది. సో ఈ 5 పాయింట్స్ చెక్ లిస్ట్ సక్సెస్ అయితేనే మనము ఇన్వెస్ట్ చేయడం కానీ రీసెర్చ్ చేయడం కానీ ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇదేనండి మన వీడియో. మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా స్టాక్ గురించి కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి. నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. జై హింద్. ధన్యవాదాలు.